వేణుగోపాల్ నాదెండ్ల, మా ఊరు చీరాల. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఆడవాళ్ళు గెలకటం, మగవాళ్ళు నలగటం. అదనమాట, దట్ ఈస్ ద టాపిక్ టుడే. సో 90s ఏమైందంటే మేము 10th క్లాసు మా ఊరు చీరాల్లో ఆంధ్రరత్న మున్సిపల్ హై స్కూల్ అని ఒక హై స్కూల్ ఉండేది. హై స్కూల్లో మేము నడుచుకుంటూ వెళ్తుంటాం. నేనను మా ఫ్రెండ్ ఒకడు ఇద్దరం ఒక బుక్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంటే ఇంతలోకి సడన్గా వెనక నుంచి ఒక లేడీ వాయిస్ అనమాట. హలో ఎక్స్క్యూజ్ మీ అని కూడా కాదు, హలో 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 అని వాయిస్ అనగానే మనం ఆ రోజుల్లో లేడీ వాయిస్ వింటామంటే అసలు చాలా గొప్ప. మేమిద్దరం ఎమ్మని నిటారి నిలబడి ఎమ్మని వెనక తిరిగాం, ఎవరు ఏమని. ఒక అమ్మాయి దగ్గరికి వచ్చింది. ఒకే ఒక యూనివర్సల్ లా ఏంటంటే ద ఫిజికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద బాయ్ అండ్ గర్ల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజ్ టు ద లాజిక్ ఇన్ ద బాయ్స్ మైండ్ అనమాట. సో ఆడవాళ్ళ దగ్గరికి వచ్చే కొద్దీ మగోడి మైండ్లో లాజిక్ తగ్గిపోతుంటుంది. వేరేజ్ దట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ఇంటెలిజెంట్ ఇన్ గర్ల్స్ మైండ్. మగవాడు దగ్గరికి వచ్చేతలకే మగ ఆడ ఇట్లా దగ్గరికి వచ్చేతలకి మగవాళ్ళ లాజిక్ తగ్గుతుంటుంది, ఆడవాళ్ళ ఇంటెలిజెన్స్ పెరుగుతుంటుంది. సో ఆమె దగ్గరికి వస్తే చూస్తాం మేము. ఆమె అమ్మనే ఈ బుక్ మీదేనా అంది. మేము చూస్తున్నాం, ఎందుకంటే మనం బుక్కులు తీసుకొని స్కూల్కి తిరుగుతుంటాం తప్పితే ఆ బుక్కులకి మనకు సంబంధం లేదు. ఆ బుక్కులు ఏముందో తెలియదు, మనం ఏం చూడం. ఒక బుక్ తీసుకుంటాం, అటు ఇటు స్కూల్కి వచ్చి తిరుగుతుంటాం అనమాట. ఏమన్నా మా పక్కన వాడు కన్ఫ్యూజ్ అయిపోయి అని అన్నట్టు అవును కాదన్నట్టు ఏమన్నా తీసింది. యాక్చువల్గా ఆ సన్నివేశంలో ఆమె బుక్ ఇవ్వాలా, మేమిద్దరం వెళ్ళిపోవాలా, అది సీను. అట్లాంటి సీన్లో ఏం చేస్తారంటే లేడీస్ ఆ బుక్ అట్లా ఇచ్చి అట్లా చూస్తుంది. ఆమె చూసి మీ పేరు ఇది మావాడు అమ్మన్నా చూసి అవునండి నాదే అన్నాడు. ఐ లవ్ దిస్ నేమ్ అండి. నాకు అసలు ఈ పేరంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నేను ప్రతిరోజు తలుచుకుంటాను. కానీ ఇక మా వాడు ఇక అయిపోయింది, అది గెలకటం అనమాట. వాళ్ళు అట్లా యాక్చువల్గా అది పెద్ద గెలకటం కూడా కాదు, కానీ మన మగవాళ్ళు దాన్ని చాలా సీరియస్ తీసుకుంటాడు. ఇక మా వాడు ఆ రోజు నుంచి అప్పుడు దాకా ఏమన్నా వాళ్ళ అమ్మా నాన్న ఆ పేరు ఎందుకు పెట్టారు అని తెగదిట్టేవాడు. ప్రతిసారి నన్ను పిలిచి బావా ఒక్కసారి పిలువు బావ నా పేరు. ఆ పక్కన ఇంకో లెక్చర్ని వాడిని పిలిచి బావ ఒక్కసారి నా పేరు పిలువా, ఒక్కసారి నా పేరు పిలువా అని చెప్పి పేర్లు పిలుపుడు స్టార్ట్ చేశాడు. ఇక 10th క్లాస్ మొత్తం అట్టానే మొత్తం సర్వనాశనం. వాడు ఏకాడికి వాళ్ళ చేత పిలిపించుకోవడం వీళ్ళ చేత పిలిపించుకోవడం తప్పితే చదివింది లేదు, ఏమి లేదు. ఆమె ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పింది ప్రసాదం ఇచ్చి వీడి పేరు ఏడుకొండలు. ఆమె కానీ వెంకటేశ్వర అంటే ఇష్టం. ఆమె ఆ పేరుతోటి వీడు ఏడుకొండల పేరు ఇష్టం అంటే ఏడుకొండల పేరు అప్పుడు దాకా వాళ్ళ అమ్మ పెట్టిందని వాళ్ళ నాన్న అమ్మని తిట్టుకున్నాడు. ఆమె అట్లా వాళ్ళు గెలిగారు, మా వాడిని నలిగిపోయాడు అనమాట. సేమ్ సిచ్యువేషను నాకెందుకు ఇట్టంటే వాళ్ళు వెళ్తారు ఫ్రెండ్స్ అందరూ కూడా. ఆ బుక్స్ పట్టుకొని పని పాటలేని తిరిగి వాళ్ళందరూ ఇంటర్మీడియట్లో సేమ్ పర్సన్. ఇద్దరం బుక్స్ పెట్టుకుని వెళ్తుంటే ఇంకొక అమ్మాయి సేమ్ ఎక్స్క్యూజ్ మీ అని మళ్ళీ మా వాడు మళ్ళీ పక్కన తిరిగాడు. చెప్పాను కదా లాజిక్ తగ్గిపోతుంటుంది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ పెరుగుతుంటుంది. ఆమె కూడా సేమ్ ఆ సిచ్యువేషన్ ఏం చేయాలి, బుక్ ఎలా వెళ్ళిపోవాలా. ఆమె మాట్లాడలేదు. బుక్ ఒకసారి ఎట్లా ఇచ్చి ఎట్లా ఒకసారి పేజ్ ఓపెన్ చేసింది. వావ్ ఏం రైటింగ్ అండి మీది, అసలు ఇంత ముచ్చాల్లో ఎట్లా రాయగలుగుతున్నారు అసలు. నేను అసలు ఇంతవరకు నాకు అదైతే కోడి రాయంటది. ఇదిగో ఇంటర్మీడియట్ 2 ఏళ్ళ మటుకు మీరే నోట్స్ రాసేయాలి నాకు అంది. ఏం అయిపోయింది మన చదువు వదిలిపాటేయటం, ఇక ఆ అమ్మాయికి నోట్స్ రాసేయటం. మావాడు ఆ నోట్స్ ఎట్లా రాస్తాడంటే అసలు ముచ్చాలంటే అక్షరాలు అనమాట. అసలు మామూలుగా వాడి రైటింగ్ అంతా, వాడి కాన్సన్ట్రేషన్ అంతా ఎట్లా మనం రైటింగ్ ఇంప్రూవ్ చేద్దామని ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని తప్పితే వీడు చదువు లేదు, సంజయ్ లేదు, ఏం లేదు. టోటల్గా ఆ అమ్మాయి తర్వాత పాస్ అయ్యి ఎంఎన్సి అంటే మల్టీనేషనల్ కంపెనీలో యూఎస్ఏలో ఉద్యోగం చేసింది. మావాడు సిఎంసి అంటే చీరాల మున్సిపల్ కార్పొరేషన్లో ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫ్లెక్సీ సర్వీస్, ఫ్లెక్సీ రాసుకుంటున్నాడు. కానీ అక్కడ కూడా ఒక మగవాడు అమాయకత్వం ఆలోచన మేరు మావాడు ఇప్పుడు కూడా ఆ రోజు ఆ అమ్మాయి బట్టి సరిపోయింది. ఆ అమ్మాయి ఆ రోజు గుర్తుపట్టబట్టి నాలో టాలెంట్ సరిపోయింది. కానీ బావా ఈరోజు 4 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయంటే కేవలం ఆమె వల్లే బావా అంటాడు. ఇంకా ఫ్లెక్సీలు రాస్తా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఆమె అసలు ఈ టాలెంట్ పోయిందంతా వదిలేసి వాడు అనమాట. ఇంకో రకంగా గెలుగుతారు లేడీస్. ఎట్లా అంటే ఈ మధ్య మీరు ఆ విక్రమార్కుడు సినిమా చూసిన దగ్గర నుంచి అనుష్క ఎట్లా తిప్పుతా వచ్చి సాంబార్ వడ్డిస్తుంటుంది చూసారా. ఇట్లా చూడండి అప్పటి నుంచి అమ్మాయిలు కూడా ఫస్ట్ డ్రెస్అప్ అయిపోయి పెళ్ళిలోకి వెళ్తారు. ఎవడు గమనించలేదు అనుకో సరిగ్గా, ఎవడు మనల్ని దాకట్లేదంటే అప్పుడు భోజనాల దగ్గరికి వస్తారు. భోజనాల దగ్గరికి వచ్చి ఆ కూర తీసుకోరు, కూర అంటే అమ్మని వేసి వెళ్ళిపోవాలి కదా. అందుకని సాంబారు మజ్జిగ తీసుకొని చిన్నగా మనల్ని నోటీస్ చేశారా లేదా అని చెప్పి చేస్తుంటారు. ఇక నేను మా ఫ్రెండ్ ఒకటి కూర్చొని తింటున్నాను, పెరిగేస్తున్నాను. ఆమె చిన్నగా మజ్జిగిట్ట పోయంగాలి మావాడు ఏం చేశాడు, పక్కన చికెన్ తీసి గబక్కన కలిపి తింటున్నాడు. అయ్యో ఏమండి పెరుగు చికెన్ కలిపి తినకూడదండి, లివర్ పాడైపోతుంది. ఇక మావాడు స్టన్ను. అరే బావా నువ్వు పక్కన ఉన్నావు, నేను 20 ఏళ్ళ నుంచి చికెను మా పంటకు వెళ్తున్నాను, నువ్వు చెప్పలా, కన్న మా అమ్మ చెప్పలా, మా నాన్న చెప్పలా, చూసావు ఎంత కేరింగ్ ఉంది ఆ అమ్మాయి నా గురించి అని చెప్పేసి ఆ అమ్మాయితో లవ్లో పడి చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చేసుకొని రిసెప్షన్లో భోజనం పెట్టగానే ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఫస్ట్ అన్నం పెట్టగానే ఆమె పెరుగు వేసుకొని చికెన్ కలుపుకొని తింటుంది. ఆమె ఈడమ్మని ఈ సన్న పెట్టి చూస్తున్నాడు. నేను వాడిద్దరూ చూసుకున్నాం. మా ఇద్దరికి అర్థమైంది ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ పెరుగు చికెను లివర్ దగ్గర స్టార్ట్ అయ్యి మావాడు పెళ్లితో ముగిసింది అనమాట. అది 3. ఇంకొక 4th స్టేజ్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు షటిల్ ఆడుతున్నాం. నేను మావాడు ఇంకోటి ఫ్రెండ్ షటిల్ ఆడుతున్నప్పుడు ఏమైంది, ఆ షటిల్ మనం గెలవగానే లేడీస్ ఇద్దరు వచ్చారు. మనకైతే కంగ్రాట్స్ చెప్పాలా, వెళ్ళిపోవాలి అంతే. మ్యాక్సిమం అంటే మీరు ఏం చేయాలా, మీరు షార్ట్లు ఎట్లా కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఆ నాలెడ్జ్ చెప్పాలా. అది వదిలేసి ఆమె ఫస్ట్ రావడంతో వచ్చి నాకు కంగ్రాట్స్ చెప్పింది. ఓకే థ్యాంక్ యూ అన్నాను. పక్కన మావాడి దగ్గరికి వచ్చింది. మీ ఆట కాదు కానండి, మీరు షార్ట్లు కొడుతుంటే ఆ హెయిర్ ఎగురుతుందండి, ఎంత సిల్కీ హెయిరు, ఎంత సాఫ్ట్ హెయిర్ అండి అంది. టప్ మళ్ళీ ఫ్లాట్, మళ్ళీ గెలకటం, మళ్ళీ మావాడు నలిగిపోవటం. ఇక ఆ రోజు నుంచి మావాడు స్పోర్ట్స్ కంటే కూడా ఈ జుట్టు మీద ఎక్కువ ఫోకస్. ఈ షెట్లు పోయింది వాడు ఏకాడికి ఎగరటంతో. మనం నడుస్తా బావా నన్ను చూసి బావా జుట్టు ఎగురుతుంది అంటాడు. అరే ఎగురుతుంది లేరా నీ జుట్టు అంటే ఏనాడు, పైగా ఎగురుతుందో లేదో అని ఇట్లా అనుకోవటం. ఇట్లా అంటే ఆ ఎగురుతుంది. ఆడు మన యానిమల్ సినిమాలు ఇట్లా అంటాడు, ఇట్లా మొత్తం అంతా అయిపోయి ఇట్లా అంటాడు. యానిమల్ సినిమాలో ఇట్లా అన్నట్టు మావాడు కూడా ఆ జుట్టు ఇట్ట అయిపోయి చివరికి ఏమైంది, మావాడు స్పోర్ట్స్ షాప్ పెట్టుకున్నాడు. షటిల్ బ్యాట్లు ఇవన్నీ అమ్ముతున్నాడు. సేమ్ షటిల్ బ్యాట్లు గట్టింగ్ అవన్నీ ఎక్స్పర్ట్ అయిపోయి ఆ బ్యాట్ చిరాల్లో అదే పెట్టుకున్నాడు. షాపుకి పేరు మాత్రం ఆయన మీద పెట్టుకున్నాడు. మళ్ళీ సంధ్యా స్పోర్ట్స్ షాప్. ఆమె వాడు కూడా అదే ఫీలింగ్, మన కెరీర్ ఆమె చూపించిందనే ఫీలింగ్. అంత అమాయకత్వంలో మనం ఉంటాం, వాళ్ళు ఏమన్నా అట్లా అనమాట. ఇది కాకుండా మా దగ్గర చీరాల నుంచి విజయవాడ వెళ్తుంటారు. విజయవాడలో ఏంటంటే చిన్న చిన్న షాపులు ఉంటాయి. సో డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. అప్ అండ్ డౌన్ చేసినప్పుడు ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తుంటారు. ఓ మోస్తరు అమ్మాయి ఉందంటే చుట్టూ ఒక 40 మంది ఉంటారు. ఓ మోస్తరే మళ్ళీ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి కదా, ఓ మోస్తరు ఉంటాయి. సో ఈడు వెళ్తాడు ఒక షాపులో, ఇంకో ఫ్రెండ్ చేశాడు ఒక షాప్లో చేరాడు. అమ్మాయికి షాప్లో చేరినప్పుడు ఏమైంది, వీడు ఒకరోజు ఆబ్సెంట్ అయ్యాడు. ఒకరోజు వెళ్ళే షాప్కి ఆమె ఏం చేసింది, పార్టీ ఇచ్చింది జనాలకి. నెక్స్ట్ రోజు ఈడు వచ్చాడు కదా, ఈడు ఊరుకోకుండా పక్కన వాళ్ళు నిన్న పార్టీ ఇచ్చిందంటే ఈడు అమ్మండి ఆమెనే ఏమంటే నిన్న పార్టీ ఇచ్చారంట కదా, మరి నాకేందంటే మీకు స్పెషల్గా ఇస్తానండి అంది. ఆ స్పెషల్ అనే పదంలో ఇంత మీనింగ్ ఉంది. మా వాడికి ఆ స్పెషల్ గురించి పొద్దున్న సంగతి స్పెషల్, పొద్దున్నే చాయ్ దుకాణంకి వెళ్తే స్పెషాలిటీ. వాడు ఆ స్పెషల్లోనే సరే ఆ ఇచ్చే అమ్మాయి కూడా నెక్స్ట్ రోజు ఇచ్చింది ఆ పార్టీ అంటే ఇవ్వాల, ఒక వారం గ్యాప్. ఈ వారంలో మా వాడికి కళ్ళు బీకుపోయి జుట్టు ఎత్తుకుపోయి నైటు మళ్ళీ పక్కన కొలీగ్స్ ఉంటారు షాపులో వాళ్ళు, స్పెషల్ పార్టీ అంటే ఇక అదే అని చెప్పి ఈడు మొత్తం జుట్టంతా పీకుపోయి అదే అయిపోయి ఆ స్పెషల్ పార్టీ గురించి ఆలోచించి ఒక నెల తర్వాత పొద్దున్న షాపులో కూర్చోగానే ఆమె వచ్చి ఓ పూతరేక చేతిలో పెట్టింది. ఇదిగోండి తీసుకోండి. అదేంటి అంటే ఇదేనండి స్పెషల్ పార్టీ, ఆత్రేయపురం పూతరేక తెప్పించాను మీ గురించి అంది. ఆత్రేయపురం పూతరేక అన్నాడు. అవునండి, ఆ రోజు మా బాబాయ్ వాళ్ళు వస్తాను మన షాప్ మొత్తం ఆత్రేయపురం పూతరేక పంపాను, మీరు లేరు కదా, మళ్ళీ నిన్నే వచ్చాడు మా బాబాయ్, అందుకని ఆత్రేయపురం పూతరేక మీ చేతిలో పెట్టాను అన్నాడు. ఈడు ఏదో ఆలోచిస్తే ఈడు చేతిలో పూతరేక నిలిచింది చివరికి. అది అట్లా అనమాట. సో ఇట్లా కొంతమంది అట్లా స్ట్రాంగ్ అవుతారు. కానీ తల్లి బిడ్డ న్యాయంగా లేడీస్ వల్ల బాగుపడ్డోళ్ళు కూడా ఉన్నారు. అది ఒకటి చెప్తాను. మా దగ్గర ఆంధ్రరత్న మున్సిపల్ స్కూల్లో ఒక గ్రౌండ్ ఓ మాదిరి గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఆ గ్రౌండ్లో ఏంటంటే మీరు గ్రౌండ్లో అయింది కదా, స్క్వేర్ లెగ్ ఫైన్ లెగ్కి మంచి డిమాండ్ ఆ ఫీల్డింగ్ ప్లేస్కి, స్క్వేర్ లెగ్ ఎంపైర్కి. ఎందుకంటే అక్కడ ఒక బాయ్ ఉంది, లేడీస్ ఆ బాయ్లో నీళ్ళు తీసుకోవడానికి వస్తారు. సో ఎవడు ఇక్కడ మనం టాస్ వేసి ఫీల్డింగ్ అనగానే 11 మంది ఫైన్ లెగ్కి స్క్వేర్ లెగ్కే పరిగెత్తారు. ఇక్కడ ఎవడు ఉండడు, మొత్తం అట్టే పరిగెత్తారు. మళ్ళీ మనం పిలవాలా, అరే ఇట్రా లాంగ్ ఆన కూడా అనండి, లాంగ్ ఆఫ్ కూడా అనండి. ఎందుకంటే లేడీస్ కంటిన్యూస్గా నీళ్ళు చేస్తుంటారు, వీళ్ళు ఆన చూడటానికి ఆడుతుంటారు. ఒకటి మటుకి స్క్వేర్ ఎంపైర్ లెగ్ ఎంపైర్ చేసేవాడు. వాడు ఫోకస్ ఏంటంటే వాడు అమ్మాయిలు కవర్ చేసి ఇటు బాల్ని కవర్ చేసి, వాళ్ళని పెద్ద కవర్ చేసేది ఏం లేదు, గట్టిగా అప్పీల్ చేస్తే అవుట్ ఇవ్వటం, లేకపోతే ఇట్లా అంటాం వాడు చేసేసి. కానీ వాడు మటుకి ఆ స్క్వేర్ లెగ్ ఎంపైర్ చేసి ప్రస్తుతం ఆంధ్ర రంజీ టీమ్స్లో ఎంపైరింగ్ చేస్తున్నాడు. వాడు కేవలం అమ్మాయిల వల్లే స్క్వేర్ లెగ్ ఎంపైర్ అలవాటు అయ్యి వాడు చేశాడు. ఇంకొకటి ఏంటంటే స్క్వేర్ లెగ్లో ఇంకొకటి ఫీల్డర్ ఉండేవాడు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే స్క్వేర్ లెగ్లో మన ఊళ్ళో ఏంటంటే గ్రౌండ్ ఎండింగ్ గోడ ఉంటుంది. గోడ ఉందంటే ఆటోమేటిక్ ఏంటంటే అప్పట్లో బాత్రూమ్స్ లేవు కాబట్టి ఆ గోడ దూకొచ్చి వాళ్ళు మొత్తం కార్యక్రమం అంతా ముగించుకొని మళ్ళీ వెళ్ళిపోతుంటారు. సో స్క్వేర్ లెగ్ ఫైనల్ లెగ్లో కింద నిప్పులు ఉంటాయి, వాడు నిప్పులు చూసుకోవాలా, ఫీల్డరు బాల్ వచ్చినప్పుడు ఆ నిప్పులు చూసుకోవాలా. ఒకడు అక్కడ క్యాచ్లు పట్టేవాడు, బాగా పట్టేవాడు. వాడు క్యాచ్లు కూడా క్యాచ్లు పట్టేటప్పుడు ఎట్ట పరిగెత్తాలి, బాల్ పైకి లేదు అనుకో ఇట్టి జిగ్జాగ్ పరిగెత్తాలి. వాడు ఎక్కడ నువ్వు మామూలు పరిగెత్తడానికి ఉండదు, ఆ నిప్పులన్నీ తెప్పించుకుంటే వాడు జిగ్జాగ్ పరిగెత్తుంటే క్యాచ్లు పట్టేవాడు. వాడు అట్ట ఎక్స్పర్ట్ అయ్యి తర్వాత సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ అయ్యాడు, రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యి ఛత్తీస్గఢ్లో పెద్ద బాంబు పేలుడు జరిగితే మొత్తం పెద్ద అటాక్, నక్సల్స్ అటాక్, వీడొక్కడే తెప్పించుకున్నాడు. కేవలం ఏది ఆ జిగ్జాగ్ వల్ల బుల్లెట్ ఒక్కడు కూడా పరిగెత్తకుండా. వాడికి అట్లా అలవాటు అయిపోయి ఈ జిగ్జాగ్ రన్నింగ్ చేసి ఈ క్యాచ్ అవన్నీ చూసి
జస్ట్ చాలా తక్కువ గాయాలతో తప్పించుకున్నాను అనమాట. అది ఉంది. సో దిస్ ఈస్ ద సెట్ గైస్. థ్యాంక్ యూ.